భాగ్యాన్ని ప్రతి ఒక్క విషయము కూడా ఆయన మమ్మల్ని దృష్టి నుంచి మాతో మాట్లాడమని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రభువా, నిలబడి నేను అల్పుని బలహీనుడిని, నన్ను మరుగుపరిచి నీతో మాట్లాడమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క 3 రోజు ఈరోజు మనం ప్రారంభించి 3వ రోజు కాబట్టి 3వ రోజు మరి దేవుని యొక్క వాక్యభాగంలో నుండి దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు, అంటే దానియేలు గ్రంథాన్ని మొత్తం మరి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఉన్నటువంటి 13 అధ్యాయాలైనా కానీ చాలా కష్టం దానియేలు గ్రంథం వివరించడం. ఏదో 40 రోజులు వివరించడం అనేది చాలా కష్టం. మరి ఇవ్వబడినటువంటి ఆ సమయంలో మ్యాక్సిమం ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని ముఖ్యమైనటువంటి వాటిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దానియేలు అంటే గనక మరి దాని అర్థం ఏంటంటే, ఆయన దానియేలు అంటే ఏంటి, 506 నుంచి మరి క్రీస్తుపూర్వం 536 వరకు మరి దానియేలు గ్రంథం రాయబడినటువంటి ఆ యొక్క చరిత్ర మన ముందు ఉంది. ఆ యొక్క చరిత్రలో మరి అన్ని మాటలు కూడా మనం పరిశీలించాలంటే కనుక చాలా కష్టమైన స్థానమే. కానీ దానియేలు విషయంలోకి వచ్చేప్పటికి మాత్రం దానియేలు గురించినటువంటి విషయంలో ఆయన 5 రాజులు పరిపాలనించినా కానీ 5 రాజులు కూడా ఇతని ముందే చనిపోయారు. 5వ వాడు లాస్ట్లో నెబుకద్నెజరు, ఆయన చనిపోయినప్పుడు ఉన్నటువంటి వాడు నెబుకద్నెజరు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి రాజులైతే చనిపోయారు, కానీ దానియేలు మాత్రం చనిపోకుండా మరి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి వారి యొక్క అధికారాల్లో అతడు ఎప్పుడు కూడా మరి ప్రధానమైనటువంటి వ్యక్తిగానే ఉన్నటువంటి వాడుగా ఉన్నటువంటి విషయాలు మనం పలు విషయాలని మరి దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే దానియేలు గురించినటువంటి మరి ఆ యొక్క జీవితంలో మరి దానియేలు అతడు ఎక్కడి వాడు ఏమిటి అనేటువంటి స్థానం చూస్తే గనక ఒక చిన్న మాట చరిత్ర మీకు కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే అసలు దానియేలు ఎవరు ఏమిటి అన్ని మాట చూసినట్లయితే గనక అతడు రాజవంశీకుడై ఉన్నాడు. ఎందుకని రాజవంశీకుడై ఉన్నాడంటే, నెబుకద్నెజరు రాజు మరి ఆ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు దండెత్తి వచ్చి ఇజ్రాయేల్ మీద దండెత్తి వచ్చి ఇజ్రాయేల్ అందరినీ కూడా చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. చెరలోనికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ చెరలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరితో పాటు మరి రాజవంశీకులైనటువంటి వారందరినీ కూడా మొట్టమొదట తీసుకుని వెళ్ళాడు. తర్వాత కొంచెం బలంగా ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరిలోనూ కూడా అందరిని కూడా తీసుకుని వెళ్ళాడు. ఆఖరికి వదిలేసిన వాళ్ళు ఎవరంటే ముతక వాళ్ళు మాత్రం వదిలేశాడు. దీని అంతటికి నెబుకద్నెజరు రాజు రాకముందు మరి ఇర్మియా భక్తుడు గారు మరి వారికి చాలా 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 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాదాపుగా వారికి ఇదిగో రాజు వస్తున్నాడు, మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతాడు, చెరలోకి తీసుకెళ్ళిపోతాడు, మిమ్మల్ని ఇచ్చేస్తారు, అలా చేస్తారు, అలా బాధపడతారు, ఇలా బాధపడతారని ఎన్నో రీతులుగా మరి వీధి తిరుగుతూ సువార్త ప్రకటించాడు. కానీ ఆఖరికి చాలా కొట్టారు, చాలా తిట్లు తిట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. ఏం చేసినా కానీ ఆ యొక్క ఇర్మియా చెప్తూనే ఉన్నాడు. ఆ సమయం రానే వచ్చింది. శుభ్రంగా నెబుకద్నెజరు రాజు వీళ్ళందరినీ తీసుకుని ఇర్మియా కళ్ళ ముందే తీసుకెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వారు ఎవరయ్యా అంటే ముసలోళ్ళు మొత్తకోళ్ళు వీళ్ళు మాత్రం కొంతమంది మిగిలితే పాపం చాలా బోరుని ఏడిచేసి ఇర్మియా చనిపోతాడు.
ఆ యొక్క యెరూషలేములోనే. ఎందుకంటే ఈ యొక్క విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చెరలోనికి ఆనాడు చెరలోనికి తీసుకురాబడినటువంటి వారిలో మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమండి ఉన్నారు కదా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పేర్లు ఆయన, దానియేలు పేరు అదేనా? బెల్షస్సరు, బెల్షస్సరు. మరి ఇంకా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పేర్లు ఏంటి? హనన్యా, మిషాయేలు, అజర్య. అవి హీబ్రూ నేమ్స్, వాళ్ళ పేర్లు అవి. మరి దానియేలు పేరు బెల్షస్సరు. ఆయన మరి ఆ పేర్లన్నీ కూడా మార్చి, కల్దీయులు వాళ్ళకి నోరు తిరగట్లేదని ఆ పేర్లు మార్చేసి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అని వాళ్ళకే పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టారు పేర్లు, అంతేగాని వాళ్ళ పేర్లు అసలు పేర్లు అవి ముందు ఉన్నటువంటి పేర్లు. కాకపోతే మనకి ఈ యొక్క కల్దీయుల భాషలో ఉన్నటువంటి పేర్లు పలకడమే బాగా ఎక్కువ అలవాటైపోయింది. అవునులే, ఏం చేస్తాం, 70 సంవత్సరాలు బానిసత్వం చేస్తాడ, వాళ్ళ భాష వస్తుంది కానీ మన భాష ఉంటుందా ఏంటి? అలాగే మనవాళ్ళు పెద్దలు చెప్తుంటారు, ఇది 4 రోజులు అంటే వాడితో తిరిగితే వాడు ఈడవుతాడంటే ఈడు ఆడవుతాడంట. ఆ టైపులో ఇక్కడ లాంగ్వేజ్ మొత్తం కూడా మారిపోయింది. కల్దీయుల యొక్క మాటలే మాట్లాడడం జరుగుతూ వచ్చినటువంటి స్థానం, కల్దీయుల యొక్క భాషే వాళ్ళు ఎంచుకున్నటువంటి వారై ఉన్నారు. మరి ఈ యొక్క చరిత్రలో వారు వచ్చేసినటువంటి వాళ్ళు, అక్కడి నుంచి వచ్చేసినటువంటి వాళ్ళు, దానియేలు ఈ గ్రంథం రాసే సమయానికి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు అయింది కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా 70 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ 70 సంవత్సరాలు తర్వాత నువ్వు వీళ్ళని విడిపిస్తానన్నావు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు. మీరు నా మాటలను ఆలకింపబోతురు గనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనులను, నా సేవకుడైన నెబుకద్నెజరును, బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టనున్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోష నాదమును, ఉల్లాస శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, తిరుగుటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశం అంతయు పాడుగాను, నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులై యుందురు. యెహోవాకు ఇదే చాలండి. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను 2 రాజులు జనులను కల్దీయుల దేశములను శిక్షించును. చాలు ఆపండి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే కనుక ఒక మాట ప్రకారం ఆయన చేసేవాడు ఉన్నాడు. మనుషులమైనటువంటి మనం మాట చెప్తే కనుక మాట నెరవేర్చలేము, మాట తప్పిపోతూ ఉంటాం. కానీ ఆయన మాత్రం మరువని వాడు, మర్చిపోయినటువంటి వాడు. కాకపోతే అసలు వీళ్ళు చెరలోనికి రావడానికి, చెరలోనికి నడిపించబడ్డానికి గల కారణం ఏంటంటే, అక్కడ చెప్తున్నాడు, దేవాదేవుడు చెప్తున్నాడు, మీరు ఇర్మియా అంటున్నాడు, మీరు నా మాటలు పోతిరి గనుక నేను ఉత్తర దేశం నుండి సర్వజనులను నా సేవకుడు నెబుకద్నెజరు రాజును పిలువనంపించుచున్నాను. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు? చూసారా, మాట వినకపోవడం వల్ల దానియేలు గ్రంథంలోనికి వెళ్ళక ముందు దానియేలు చేసినటువంటి ప్రార్థన ప్రారంభానికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను నేను. స్తోత్రం.
దానియేలు ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు చేశాడండి? 21 రోజు. ఎందుకు డౌట్ ఎందుకు మళ్ళీ దాంట్లో? 21 రోజు ఆయన ప్రార్థన చేసింది. ఆ 21 రోజు చేసినటువంటి ప్రార్థనలోనికి మనం వెళ్ళక ముందు ఆయన అక్కడ చదవబడినటువంటి మాటలో, అయ్యా 70 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నేను చేస్తున్న ప్రార్థన మొదలు పెడుతున్నాడు. ఏమన్నా అర్థమైందా? ఏసు రక్తం చేయం. ఆ 70 సంవత్సరాలు అనేటువంటిది ఎక్కడొచ్చింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఏమిటి దాని కథ ఏంటి అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నా నేను. అందరికీ అర్థమైనట్టేనా? అవునా? ఆయన స్తోత్రం. రికార్డ్ అవుతుంది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడట్లా నేను. ఎందుకంటే ఈ 70 సంవత్సరముల విషయంలోకి వచ్చేప్పటికి దాన్ని మరి ఈ యొక్క శిక్షా కాలాన్ని వారికి దేవుడు విధించిన వాడై ఉన్నాడు. ఎందుకు విధించాడయ్యా అంటే దాని విషయం గురించినటువంటి విషయంలో వీరు ఏమీ లేదంట, నా మాట ఆలకించకపోతురి, వినకపోయారు. అంటే ఏంటి? దేవుని మాట వినలేదు కాబట్టి. ఎవరు వినలేదు? దేవుని ప్రజలైనటువంటి వారే దేవుని మాట వినలా. అర్థమవుతుందండి? దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఐగుప్తులో నుండి తీసుకొచ్చేసి కానాన్లో ఉంచి, కానాన్లో మొత్తం మరి మందిరం ఏర్పాటు, ఆ యొక్క గుడారం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇటుపక్క కొంతమందికి, ఇటుపక్క కొంతమందికి, ముందు కింద కొంతమందికి, వెనక కొంతమందికి, మొత్తం అందరికీ కూడా గోత్రాల వారిగా ఆయనకి స్థలాలని అన్నిటినీ కూడా పంచిపెట్టి అన్ని వసతులను ఇచ్చి అన్ని చేసి దేవదేవుడు ప్రేమించినటువంటి వారుగా వారిని అందరినీ అన్ని ఏర్పాటు చేస్తే ఏది ఆయన ఏది జ్ఞాపకం చేసుకున్నాడు? మన పితరుడైనటువంటి అబ్రాహాము గారికి వాగ్దానం చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రాహాం బ్రతికుండగానే 400 సంవత్సరాల క్రితం తర్వాత జరిగేటువంటిది ఏమిటి అనేటువంటి స్థానాన్ని అబ్రాహాముకి ముందే చెప్పేశాడు. ఆ యొక్క కోడిని, 3 కోడిల్ని, 3 దూడల్ని, 3 పావురాల్ని వధించమని చెప్పినప్పుడు, రాత్రి అంతా అయినప్పుడు, ఆ రాజ్యంలో కురుగుపట్టినప్పుడు అప్పుడే చెప్పేశాడు జరిగే స్టోరీ మొత్తం అంతా కూడా. మన చరిత్ర అర్థంగా అయితే కనుక ఆ మాట ఒక్కటి చదివితే అర్థమైపోద్ది. అక్కడ ఆయనతో జ్ఞాపకం, ఆయనతో వాగ్దానం చేశాడు. ఏమని? ఈ యొక్క కానాను నా ప్రజలను మరలా నేను తీసుకుని వస్తాను, ఇక్కడికి వస్తారు, ఇక్కడ మీరే ఉంటారని చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఆ ఐగుప్తులో నుండి తీసుకుని కానాను తీసుకొచ్చాడు. కానాను తీసుకొచ్చినప్పుడు కానాల్లో ఏమన్నా వీరు దేవదేవుణ్ణి మహింపరుస్తూ గణపరుస్తూ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం గురించినటువంటి స్థానంలో వాళ్ళు ఉన్నారా అంటే లేనే లేరు. ఎక్కడి వరకు? యెహోషువ దగ్గరికి వచ్చేప్పటికి యెహోషువ మాటే లాస్ట్కి వచ్చేప్పటికి వినటానికి వాళ్ళ మనసు అంగీకరించట్లా. ఆఖరికి యెహోషువ ఏమన్నాడయ్యా అంటే, ఇదిగో మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో నాకు తెలియదు, నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించదు అని చెప్పి ఒక మాట చెప్పి వాళ్ళకు వదిలేశాడు. ప్రిమిన్ వారిలో జాగ్రత్త గమనించండి. ఆ తర్వాత మరి సమూయేలు, తర్వాత సౌలు, ఈ రాజులందరూ రావడం, రాజులు వచ్చిన తర్వాత సొలొమోన్ గారు రాజు అయిన తర్వాత ఆ సొలొమోన్ రాజు గారు ఏం చేశారయ్యా అంటే అప్పటి వరకు విగ్రహారాధన అనేటువంటిది లేనటువంటి వారుగా ఉన్నటువంటి వారి దగ్గరికి వేరే దేశాల స్త్రీలను పెళ్లి చేసుకుని విగ్రహారాధన తీసుకొచ్చి దేశంలో పెట్టాడు. అందువలన మొత్తం అంతా ఏమైపోయిందంటే విగ్రహాలతో నిండిపోయినటువంటి ప్రజలు ఎక్కువైపోయారు. ఆఖరికి దేవుని యొక్క మాటను వినేటువంటి వారు లేకుండా పోయారు. అక్కడ మాట్లాడిన మాటది, నా మాట ఆలకింపకపోయిరి, మీరు నా మాటని ఏమాత్రం వినకపోయేరి. అదే మాటను దావీదు కూడా దానియేలు కూడా పలుకుతూ ఏమంటాడంటే, ఇదిగో ప్రార్థన చేయడం మొదలుపెట్టి మాట్లాడుతూ అంటాడు కదా, ఏమంటాడంటే వారు విగ్రహములకు పూజలు చేసిరి అని అంటాడు. అది మాట్లాడుతూ ఏమంటాడంటే విగ్రహాలకి పూజలు చేశారు, వారు భయంకరమైనటువంటి తర్వాత వస్తుందండి, నేను మీకు చెప్తాను దాని గురించినటువంటి విషయం. ఎందుకంటే వారు చేసినటువంటి దేవుడు వారిని తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే వీళ్ళు ఏం చేశారంటే
మరి ఆయనకి ఇష్టం లేనటువంటి విగ్రహారాధన చేశారు. ఆ సమయంలో దేవదేవుడు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు చదివారు చూసారా, నెబుకద్నెజరు రాజును, ఏది ఇర్మియా గ్రంథంలో ఇర్మియా పలుకుతున్నటువంటి మాటలో, నా సేవకుడైన నెబుకద్నెజరు రాజును నేను వెలువనంపించుచున్నాను. ఇలాగే ఈ నెబుకద్నెజరు రాజు అనేటువంటి వ్యక్తి, ఒక విషయం చెప్తాను మీకు, ఇశ్రాయేల్ అనేటువంటి ప్రజల మీదకి దండెత్తి 7 సార్లు వచ్చాడు. 7 సార్లు వచ్చినా కానీ ఏమాత్రం గెలవలేక పోయాడు. ఎందుకనంటే ఇక్కడ దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఏమాత్రం జయవాడు పొందుకోలేకపోయాడు. ఎప్పుడైతే దేవుని మాట వినుకోకుండా వీళ్ళు ఎప్పుడైతే విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారో అప్పుడు దేవదేవుడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చి నా మాట వీరు వింటలేదు, ఎంత చెప్పినా, ఎన్ని విధంగా చెప్పినా, ఏ విధంగా చెప్పినా, నచ్చ చెప్పినా, లేకపోతే కోపంతో చెప్పినా, ఏ విధంగా చెప్పినా కానీ నా మాట వింటలేదు. కాబట్టి వీళ్ళని ఏం చేయాలని అనుకున్నాడు అంటే, ఏ రాజు అయితే వచ్చి వీళ్ళ దగ్గర నుంచి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడో, జైలు పొందుకుని తిరిగి వెళ్ళిపోతున్నాడో ఆ రాజుకే ఉపాయం చెప్పి మరీను పంపించిన వాడే ఉన్నాడు దేవదేవుడు. వారిలో జాతి గమనించడు సుమా. నీ మీద నా మీద తిరగబడుతున్న శత్రువులు తిరగబడుతున్నాడంటే ఏంటయ్యా అంటే, మనం ఇంకా లోబట్ల దేవునికి గనక మనం పూర్తిగా లోబడ్డామంటే గనక, దేవుని మాట కనుక పూర్తిగా లోబడ్డామంటే గనక వాడికి అసలు ఛాన్సే ఉండదు మనం తాకడానికి. మనం లోబడని వాళ్ళనటువంటి వారు ఉంటున్నాం. మన ఆలోచనలు మనకే ఉంటున్నాయి, మన తలంపులు మనకే ఉంటున్నాయి, మన క్రియలు మనకే ఉంటున్నాయి. అన్నీ మనం అన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం తప్ప దేవుని మాటకు ఒక్క మాట కూడా మనం లోబడేటువంటి వారంగా మనం ఉండటం లేదు. కాబట్టి ఏమవుతుందంటే, ఆడికి శత్రువు అయినటువంటి వాడికి మన మీద దాడి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఈ విషయం వచ్చింది కాబట్టి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గారి దగ్గరికి వెళ్తే కనుక ఆడన్నాడు కదా, చెప్పాడు కదా పైన, ఎక్కడి నుంచి వస్తున్నాడు గాలివాడు అంటే, నా గాలి తిరుగుతూ అలా వచ్చాను అన్నాడు. ఆ గాలివాడు అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో యోబు చూసావంటే కనుక చూశాను, గొప్ప భక్తుడు, నీ భక్తుడు, నా చేతికి అప్పగించి చెప్తాను నేను అన్నాడు. కానీ ఏమన్నాడంటే, సరే చూసుకోని అన్నాడు. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పాప వాడు ఏం చేయలేకపోయాడు. అందుకని ఏమన్నాడంటే, మళ్ళీ పర్రం పరిగెత్తుకొచ్చేసి, నువ్వు యోబు కుటుంబం చుట్టూ నువ్వేమేసావు, కంచి వేసావు, కాబట్టి ఆ కంచి తీసేయి, అప్పుడు నా తటకేం చూపిస్తానన్నాడు. కానీ దేవదేవుడు ఏం చేశాడంటే, ఆ కంచెను తొలగించడం వలన, యోబు గ్రంథం చదువుకోండి కావాలంటే 1వ అధ్యాయంలోనే, ఆ కంచెను తొలగించడం వలన వాడొచ్చి యోబు కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. ఏమన్నా అంతేనా కదా? ఆమేన్. ఆ కంచె ఉన్నంత వరకు వాడు ఆస్తిని ఆటలన్నిటిని నాశనం చేయగలిగాడు. కానీ దేని ఏమీ చేయకోకుండా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ కంచె తీసేశారో అప్పుడు మొత్తం అన్నిటి మీద కూడా ఒకే రోజు దాడి చేసి మొత్తం అన్ని పోయేలాగా చేశాడు. ప్రియమైన వారిలో జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనం దేవుని మాట వింటే గనకండి, ఆయన మాట వింటే గనక శత్రువు మన దగ్గరికి రావడానికి కానీ, మన వైపు కన్ను చూడడానికి కానీ వాడికి ఛాన్స్ ఉండదు. కాకపోతే ఏంటంటే మన యొక్క ఇదేంటంటే, దాన్ని ఏమంటారంటే, మన మనస్సు లేకపోతే మన మైండ్, ఇది దొరగారు పందిలేంటిది అనమాట. అర్థమైందా? దొరగారు పందిలేంటిదంటే తెలుసా మీకు? మన మనస్సు అటువంటిది, ఎప్పుడు అట్టే లాగేస్తూ ఉంటుంది. కాబట్టి మరి దొరగారు పంది ఏం చేసింది, మళ్ళీ వెళ్ళి బురదలో దొలుతూ మొదలుపెట్టిందంట. దీన్ని ఎంత శుభ్రం చేస్తున్నాను, ఎంత బాగుంది, తెల్లగా ఉంది, మంచి క్యూట్గా ఉంది, మూతేమో బారుగా ఉంది, తోకేమో చిన్నగా ఉంది, అబ్బాయి ఎంత క్యూట్గా ఉందో అని తెచ్చిపెట్టుకున్నాను నేను. దీన్ని ఎంత శుభ్రం చేశాను, అంత తెల్లగా చేశాను, సోఫా మీద పడుకోబెట్టాను, దీనికి కావాలని మంచి మంచి డ్రై ఫ్రూట్స్ అన్ని పెడుతున్నాను నేను,
అన్ని తింటాను కానీ ఆఖరి నేను వెళ్ళగానే పక్కకి వెళ్ళగానే ఏం చేస్తుంది, వెళ్ళిపోయి బురదలో దొరుకుతుందంట. అలాగా మనం దేవుని మాటలు వింటాం కానీ ఏ విధంగానూ కూడా దాన్ని స్వీకరించాం. అంటే ఏంటి, అవలంబించాం, ఆచరించాం, అనుసరించాం. ఆయన మాట వినినటువంటి వారంగా మనం నడుచుకోకుండా ఏం చేస్తామంటే మన ఇష్ట ప్రకారం, మన మాట ప్రకారం, మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉంటాం. దానివలన ఏమవుతుందంటే అపవాది అయినటువంటి వానికి తావిచ్చినటువంటి వారు అవుతాం. ఇక్కడ నా జనులు నా మాట వినకపోతిరి గనుక ఎవడైతే అన్నిసార్లు తిరిగి వెళ్ళిపోయాడో వాడికే నేను మిమ్మల్ని అప్పగిస్తానని, ఆయనకి ఎటు నుంచి రావాలి, ఎలా రావాలి, బబులోను రాజు ఎటు నుంచి వచ్చాడు ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి కూడా మరి ఆ యొక్క ఆలోచన చెప్పి మరి ఆడ పంపించడం జరుగుతుంది. ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు అయినటువంటి మనల్ని ప్రేమించినటువంటి దేవదేవుడు ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి స్థానం ఏమిటంటే ఆయన మాటను వినాలనే. ఆమేన్. ఎందుకనంటే మనం మన యొక్క పిల్లల్ని, చిన్నపిల్లలైనటువంటి వాళ్ళని మన మాట వినకపోతే గనక మనం బాగా ప్రేమిస్తామా? ఏమండి, మాట వింటే ప్రేమిస్తామా, మాట వినకపోతే ప్రేమిస్తామా? మీ అందరూ బాగా తెలుసు, వింటేనే ప్రేమిస్తాం, వినకపోతే ప్రేమించం కదా. మరి ప్రేమించినప్పుడు మరి దేవదేవుడు మాత్రం ఆయన మాట విన్నటువంటి వారిని ప్రేమిస్తాడు కానీ విననటువంటి వాళ్ళని ప్రేమిస్తాడా? ప్రేమించడు. ఎప్పుడైతే దేవుని మాటను మనం విన్నటువంటి వారంగా ఉంటామో అప్పుడే ఆయన ఆ బిడ్డల చుట్టూ కంచి వేసి ఉంచాడు. లేకపోతే కనుక ఆ బిడ్డలు కావాల్సిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే కనుక యిర్మీయా ప్రకటించిన ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించింది. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివాము ఇందాక. 25వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం 12వ వచనం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదికి దీని నివాసుల మీదికి చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండచేసేదను. సంతోష నాదమును ఉల్లాస శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును తిరువెట్టి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా. అది ఇందాక చదివినటువంటి మాటే నేను లాస్ట్ మాటని చదవమన్నాను. ఎందుకంటే అక్కడ మొత్తం ఆ యొక్క ప్రాంతం అంతా కూడా పాడుగా ఉండిపోవడానికి 70 సంవత్సరాలు పాడుగా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఇక్కడ మాట చెప్తూ ఏమంటున్నారంటే ఇంకా క్లియర్గా చెప్తూ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే యిర్మీయా పలకబడినటువంటి యెహోవా మాట నెరవేర్చుటకై దేశములో జనులు ఆచరించక విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. ఏంటి, దేశము విశ్రాంతి దినాన్ని ఆచరించడం కోసం అంట. ఏంటి, దేశం విశ్రాంతి దినాన్ని ఆచరించడం ఏంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు మూసుకున్న వాళ్ళు తెరవాలి. ఏంటి దేశం విశ్రాంతి దినాన్ని ఆచరించడం ఏమిటి? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారా అంటే దేవుని మాటను వినలా.
మొట్టమొదట దేవుని మాటను వినన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఏమండి ఒకసారి ఇటు చూస్తున్నారు అందరూ, ఏ మాట వినలేదు వాళ్ళు అని అంటే గనక ఏంటంటే, ఈ యొక్క సంవత్సరంలో మనకి 7 సంవత్సరాలు పంట పండించుకుని 1 సంవత్సరం ఏం చేయాలంటే భూమి మీద ఏం పంట పండుకోకుండా వదిలేయాలి. అది ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన రూలు. ఎందుకంటే దానికి విశ్రాంతి ఇవ్వాలి. ఆ సంవత్సరం నువ్వు 6 సంవత్సరాలు పంట తిను, 7వ సంవత్సరం వచ్చేప్పుడు ఏం చేయాలి, దాన్ని వదిలేయాలి. దాన్ని ఎంటీగా వదిలేయాలి. దాంట్లో పంట వేయకూడదు, ఏమి వేయకూడదు. ఈ 6 సంవత్సరాలు నీకు ఇష్టం వచ్చినట్టు పండించుకో. ఈ 7వ సంవత్సరం మాత్రం నువ్వు వదిలేస్తే మరలా 8వ సంవత్సరం నుంచి మళ్ళీ 6 సంవత్సరాలు పంట తినవచ్చు. దాన్ని పంట తిను. కానీ తర్వాత 6 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, 1 సంవత్సరం వదిలేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆ సంవత్సరం కూడా వదిలేకోకుండా పంట పండించుకుని తినేశారు. ఎందుకంటే జనాలు పెరిగిపోయారు. పండే పంట ఏమో 6 సంవత్సరాలు పండిన పంట ఇంకో సంవత్సరం తినకుండా ఉండాలంటే చాలట్లేదు. మరి వాళ్ళ లెక్కలు అప్పటికి వాళ్ళ లెక్కలు అప్పుడు ఉన్నాయిలేండి, ఏం చేస్తాం. అందుకుని శుభ్రంగా 7వ సంవత్సరం కూడా పంట వేసుకుని తినేయడం మొదలుపెట్టారు. అందుకుని దేవదేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు ఏం చేశారు, ఎంతకాలం ఉన్నారు అంటే వారు మొత్తం అన్నీ కూడా లెక్కలేసి దేవదేవుడు దానికి 70 సంవత్సరాలు విశ్రాంతి కాలాన్ని ఇవ్వాలని, ఇది వాళ్ళు పండించుకుని 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం రెస్ట్ ఇవ్వాలిగా. ఆ రెస్ట్ ఇవ్వకోకుండా వాళ్ళు పండించు తినేశారు. కాబట్టి ఆ రెస్ట్ ఇచ్చే 70 సంవత్సరాలు 70 ఇంటూ మళ్ళీ ఇంకొక 70 సంవత్సరాలు దానికి రెస్ట్ రావాలంటే మరి ఎన్ని రోజులు కావాలి, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు రావాలి, 70 సంవత్సరాలు దానికి రెస్ట్ ఇచ్చాడంటే 70 సంవత్సరాలు అంటే 70 ఇంటూ మరి 6 వేసుకుంటా, 6 సంవత్సరాలు ఏమో పంట పండుద్ది, 1 సంవత్సరం ఖాళీ ఉండాలి. అంటే 76లేగా. ఎన్ని సంవత్సరాలు మొత్తం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దేవుని మాట వినుకోకుండా ఉన్నారని ఆయన 70 సంవత్సరాలు దానికి ఇచ్చేసే టైం ఇచ్చాడు. అంటే 70 సంవత్సరాలు టైం ఇచ్చాడు అంటే కనుక వీళ్ళు 6 సంవత్సరాలు తిని 1 సంవత్సరం వదిలేయాలి. అలాగే ఇంకొక 6 సంవత్సరాలు తిని ఇంకో సంవత్సరం వదిలేయాలి. అలాగాడికి వదిలేయవలసినటువంటి 70 సంవత్సరాలు వదలనా వీళ్ళు. అర్థమైందా మీకు? 70 సంవత్సరాలు వదలనా. మరి అటువంటి భయంకరమైనటువంటి కాలాన్ని బట్టి దేవదేవుడు ఏం చేశాడు అంటే వారికి ఈ శిక్షను విధించాడు. మనం కూడా అంతే. ఇంతవరకు ప్రతి ఇంట్లోనూ కూడా గుప్పిడి బియ్యం తీసేవారండి దేవునికి కృతజ్ఞతగా. ఏమండి మీకు అలవాటు ఉందో లేదో, గుప్పిడి బియ్యం తీస్తారు. కొంతమంది అయితే కనుక మరి ప్రతి ఒక్కరి పేరు మీద కూడా January 1ని 365 రూపాయలు తీసి దేవుని సన్నిధి కానుక ఎత్త ఉంటారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క తలకాయకి, ప్రతి ఒక్కరికి అనమాట. నలుగురు ఉంటే నలుగురు 365 గడికి తీసుకొచ్చి ఇస్తారు. ఎందుకంటే దేవుడు 365 రోజులు కూడా మమ్మల్ని కాపాడాలి ఈ సంవత్సర కాలం అంతా అనేటువంటి రోజుకు 1 రూపాయి గడికి వారు కృతజ్ఞత కానుకుని తీసుకొస్తారు దేవుని సన్నిధికి. అలాగే ప్రతి రోజు తినేటువంటి బియ్యంలో మరి ఒక గుప్పిడి బియ్యం తీసి పక్కన పెట్టి ఇది దేవుందని చెప్పి ఇదంతా తిని ఆరోగ్యంగా మేము ఉండాలని దేవునికి కృతజ్ఞతగా చేస్తారు ఆ పని. అలాగే వచ్చినటువంటి పంటలో నుండి 10వ భాగాన్ని, కష్టార్జితంలో నుండి 10వ భాగాన్ని, లేకపోతే మొక్కుబడుల్ని దేవుని సన్నిధికి, అలాగే కృతజ్ఞతార్పణల్ని దేవుని సన్నిధికి, అలాగే ప్రథమ ఫలముల్ని దేవుని సన్నిధికి, ఇవన్నీ తేవడానికి గల కారణం ఏమిటంటే దేవుడు నిబంధన చేశాడు, ఒక నిబంధన పెట్టాడు. కాబట్టి దాని ప్రకారం మనం చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అది దేవుని మాట వినడం అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇది దేవుని మాట వినడం అంటారు. అలాగే మరి క్రమాల్లో చక్కగా దేవుని సన్నిధికి రావడం, చక్కగా మరి ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా,
ఎజ్కేల్ని మొత్తం భార్య బిడ్డలు అందరినీ తీసేసేసి ఏం చేయమన్నాడంట? నా ప్రజల కొరకే నువ్వు ఉండాలి అని చెప్పిన రీతిగా మరి ఈ యొక్క ప్రార్థనలే కానీ ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే మీకోసమే వీటిని ఏర్పాటు చేసి జరిగించేది. వాటిలో క్రమంగా చక్కగా మీరు వచ్చినప్పుడు, మీరు దేవుని మాటను విన్నప్పుడు అప్పుడు చక్కగా ఏం చేస్తారంటే దేవుడు మీ ఇష్టాన్ని నెరవేర్చేవాడే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎంత ఇంటర్లింక్ ఉందో అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుని మాట వింటే ఏ కష్టం లేకోకుండా వందల వేల సంవత్సరాలు చాలా హ్యాపీగా బ్రతికేశారు. కానీ దేవుని మాట వినకపోవడం వల్ల 70 సంవత్సరాలు భయంకరమైనటువంటి నరక యాతన అనుభవించారు. ఎవడు 70 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నటువంటి వాడికి ఎవడు లేడు అక్కడ. ఎవరు పెళ్లికి ఇవ్వడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ అసలు లేకుండా పోయింది మొత్తం అంతా కూడా. అటువంటి భయంకరమైనటువంటి శిక్షని వారికి ఇవ్వడం జరిగింది. 120 ఆస్థానాలు బబులోను యొక్క ఇది 120 ఆస్థానాలు మొత్తం. ఆస్థానాల్లోనికి ఈ చెరకు తీసుకొచ్చిన వాళ్ళందరినీ చెదరగొట్టేశారు. ఒక్కో చోట కొంతమందిని, ఒక చోట కొంతమందిని, ఒక చోట కొంతమందిని, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా ఒక చోట ఉండకోకుండా చేసేసాడు. అందువలన ఎవరు ఎక్కడ ఉంటున్నారో ఎవరు ఏమిటో కూడా తెలియనటువంటి భయంకరమైన పరిస్థితి ఈ 70 సంవత్సరాలు కూడా అలుముకున్నటువంటిది అయిపోయింది. దేవుని బిడ్డ జాగ్రత్త. ఎందుకు నేను ఈ మాటను నీకు హెచ్చరికగా ఇస్తున్నానంటే, దేవుని మాటను వినినట్లయితే, దేవుని మాటను చెవిని పెట్టి ఆచరించి అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన నీ మొరను విని నీ చుట్టూ కంచి వేస్తాడు. ఒకటి. రెండవది, నీవు నీ స్వజనులతో ఉండేట్టుగా చేస్తాడు. రెండవది. మూడవది, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఆలోచనని ఆయన స్థిరపరిచి నెరవేరుస్తాడు. ఎవరికి ఆమెను చెప్పరే? ఇష్టం లేదా ఈమెను? ఇష్టమైతే మరి ఆమెను అనాలి. అంటే వెంటనే అనుకోకుండా ఇలా ఉంటే ఎటగా వినటం కష్టం, ఆచరించడం కష్టం. కాబట్టి మనం ఆమెను అనలేకపోతున్నాం. ఇర్మియా గారు పాపం చెప్పాడు. అసలు ఇర్మియా గ్రంథం చూస్తే కనుక, మీరు ఎప్పుడు చదివితే కనుక పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏడుపు వచ్చేస్తుంది వాడు. ఆయన చెప్పింది చెప్పులకి ఒక్కడ కూడా విన్నాడు కాదు. ఆఖరికి చిన్న బచ్చగాడు కూడా ఆయన మాట విన్నాడు కాదు. ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడతాడు, అయ్యా నువ్వు చెప్పమన్నావు కదా అని నేను ఇన్ని మాటలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోడ్ల మీద చెప్తుంటే ఒక్కడు కూడా నా మాట ఆలకించలేకపోతున్నాడు. నేను మొట్టమొదటేమో నేను బాలుడిని, నేనేం చెప్పాలంటే ధైర్యం ఇచ్చి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత ఒక్క బాలుడు కూడా ఈయన మాట వినడం. ఆఖరికి ఒక్కడు కూడా వినడా. ఆఖరి ఒక్కడు విన్నా కనీసం ఇర్మియా నువ్వు చెప్పిన మాట నిజమేను, నేను నిన్ను వెంబడిస్తానని వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు. అందుకని దేవునికి భయంకరమైన కోపం వచ్చి దేవదేవుడు ఏం చేశాడంటే వారిని శత్రు రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి అప్పగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం కూడా దేవుని మాట వినకపోతే గనక వాళ్ళకంటే అప్పుడు లెక్కలు ఉన్నాయి. ఏది 70 సంవత్సరాలు వాళ్ళు దేవుని మాట వినకోకుండా ఇలా పండించు తినేశారు కాబట్టి ఆ భూమికి 70 సంవత్సరాలు నేను రెస్ట్ ఇచ్చేస్తానని శుభ్రంగా దేవుడు ఏం చేశాడు అంటే వీళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేసి పంపించేశాడు. 70 సంవత్సరాలు ఆ భూమి ఖాళీగా ఉంది. మరి ఆ తర్వాత దానియేలు ప్రార్థన అయిన తర్వాత దేవదేవుడు ద్వారాలు తెరవగా దానియేలు ఉన్నప్పుడే ఎజ్రా, నెహెమియా వీరందరూ కూడా అక్కడి నుండి
మరి నెబుకద్నెజరు తర్వాత ఆ యొక్క బబులోను రాజ్యాన్ని పారసీకులు జయిస్తారు. పారసీకులు జయించడం వలన ఏమవుతుందంటే ఇశ్రాయేల్ అనేటువంటి వారికి వాళ్ళు చెప్తారు, మన పారసీకులు ఏంటంటే పారసీక రాజ్యం పెద్దది, దానివల్ల పారసీకులు ఏం చెప్తారంటే ఇదిగో మిమ్మల్ని అందరినీ కాపాడడం మా వాళ్ళు కాదు, మీరు మీ యొక్క స్వదేశాలకు పొండి, మీరు బానిసలకు వచ్చారు కదా, మీరు ఏ దేశం ఉందో ఆ దేశానికి పొండి మీరు అన్నప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మరి ఎజ్రా, నెహెమ్యా అనబడినటువంటి వారు మరి ముందుకొచ్చి వాళ్ళందరినీ మరి తర్వాత దినవృత్తాంతాలు దాటగానే ఎజ్రా మరి ఉంటాడు. ఎజ్రా గారు, నెహెమ్యా గారు వీరందరూ దానియేలు ఉన్న కాలంలోనే వీరు ఉన్నటువంటి వారే. ఆ దానియేలు ఉన్నప్పుడే వీరు అందరూ తీసుకుని కొంతమందిని అక్కడ మళ్ళా యెరూషలేముకి వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ యెరూషలేముకి వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తం ఉన్నటువంటి కథ అంతా కూడా చాలా వేరుగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించిన ఏమంటే 70 సంవత్సరాల తర్వాత వెళ్తే మన ఇల్లు మనం గుర్తుపట్టగలుగుతూ ఉంటుందా అసలు? 70 సంవత్సరాల తర్వాత ఆ విధంగా పాపం వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళది ఏదో వారి ఇల్లు ఎక్కడో ఏమిటో కూడా గుర్తుపట్టలేని రీతిగా అందులో ఏమైందంటే ఎప్పుడైతే ఇదంతా ఖాళీగా ఉంటుందో పక్కన ఉన్నటువంటి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ మరలా వాళ్ళందరినీ బయటికి పంపించి ఇశ్రాయేల్ అనేటువంటి వారికి దాన్ని అప్పగించడం జరుగుతూ వచ్చింది. ప్రియమైన వారు జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క చరిత్రలో నేను మాట్లాడే ఈరోజు మొదటి మాట ఏమిటంటే దానియేలు గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు, ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలైనటువంటి వారు ఆయన ఇష్టాన్ని నెరవేర్చినంత వరకు దేవదేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వారిని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఎప్పుడైతే వారందరూ కూడా దేవుని మాటను వినకపోయారో అప్పుడు ఏం చేశాడంటే దేవదేవుడు వారిని శత్రువు చేతికి అప్పగించాడు. ఇది చరిత్ర. కాబట్టి నేను కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు చెప్తున్నా. ఎందుకంటే మన మధ్యన ఉన్నటువంటి సౌలు అనబడినటువంటి రాజు మనందరికీ బాగా తెలుసు. దేవదేవుడు కనీసం 4 గాడిదలు కూడా కాయడం చేతగానటువంటి సౌలుకి దేవదేవుడు రాజుగా చేసినటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి స్థానం. మరి ఎందుకు ఆయనకు ఆ యొక్క స్థానం ఇవ్వడం అని అంటే గనక అందులోనూ దేవదేవుడు యాకోబుకి వాగ్దానం చేశాడు కాబట్టి బెన్యామీనుగా మార్చే బెన్యామీన్ గోత్రానికి రాజదండాన్ని ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు యాకోబుకి. అందుకుని అది జ్ఞాపకం చేసుకుని బెన్యామీన్ గోత్రీకుడైనటువంటి ఈ వ్యక్తిని పట్టుకుని సౌల్ని అప్పుడు రాజుని చేశాడు. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు, మా తప్పడండి. ఎన్ని సంవత్సరాలైనా కానీ మాట తప్పడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు నేను తప్పుతాం కానీ ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుడి దగ్గర ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీకు స్తోత్రం, ప్రభా ఈ నెల హాస్పిటల్ ఖర్చులు అయిపోయినాయి, ఆపరేషన్ ఖర్చులు అయిపోయినాయి, ప్రభా నీ దశమ భాగం సైతం మింగేశాను, ప్రభా నీకు స్తోత్రం, ప్రభా 500 రూపాయలు మాత్రమే ఇస్తున్నాను, ప్రభా నీకు స్తోత్రం అయినా అని చెప్పి మనం ఎన్నో ప్రతిమాలుకుంటాం దేవుడి దగ్గర మాట తప్పిపోయి. ఏమంటే నిజమే, చాలా విషయాల్లో మనం మాట తప్పి బ్రతిమాలుకుంటాం దేవుణ్ణి. సౌలు అలాగే తప్పిపోయి రాజుగా చేసిన తర్వాత ఆయన మాట విన్నాడా? ఏమండి, ఆయన ఆజ్ఞను వినలేదు కాబట్టి అతడు దేవుని యొక్క ఆత్మను అతని వద్ద నుండి తొలగించబడింది. ఏమైనా వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని మాట వినడం అనేటువంటి దాని విషయంలో చాలా ప్రాముఖ్యమైన స్థానం. దానియేలు గ్రంథంలో మనం వెళ్ళేటువంటి దానియేలు దేవుని మాట నెరవేర్చుకోకుండా ఎప్పుడైనా ఉన్నటువంటి వాడు ఉన్నాడా?
అంటే దానియేలు ఎటువంటి వాడుగా మరి దానియేలు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తే కనుక 1వ అధ్యాయం కాడి నుంచి చూస్తే అతడు దేవుని మాటకి ఎంతో విలువ ఇచ్చి పెట్టినటువంటి ఆ యొక్క ఆహారాన్ని తినడానికి సైతం కూడా మరి వ్యతిరేకించి వారి వస్త్రాలను కూడా వ్యతిరేకించి అన్నిటినీ కూడా వ్యతిరేకించినటువంటి వాడుగా మరి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. ఆ కల్దీయుల యొక్క ఆచారాన్ని దేన్ని కూడా ఆచరించినటువంటి వాడుగా ఉన్నటువంటి స్థానాలు మనం చూస్తాం దానియేలు విషయంలో. మరి అలాగే దేవుని మాటను వినే విషయంలో మరి ఆ బొమ్మకు మొక్కమంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొక్కలేదు. అలాగే దానియేలు దగ్గరికి వచ్చేప్పటికి ఉదయాన్నే దినమునకు 3 మారు ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క స్థానాన్ని కూడా దానియేలు మానలేదు. మనం అయితే కనుక ఏం చేస్తాం? ప్రభువా ఈరోజు చాలా శరీరం బలహీనంగా ఉంది, కుర్చీలో కూర్చుని కూడా నిద్రపోతున్నాను ప్రభువా, దేవుని మందిరంలో నిద్రపోయాను, చిచ్చి అసలు ఏంటంటే ఇంక నిద్ర ఆగట్లేదు ప్రభువా, నీకు స్తోత్రం నాకు ఆత్రం అని తబామంట పడుకుంటాం అంతే. 2 ముక్కలు ప్రార్థన, 2 ముక్కలు ప్రార్థన. 3వ ముక్క అసలు మనం చేయడానికి నోట్లో వచ్చేద్దాం, గురకొచ్చేద్దాం, మంచి శుభ్రంగా నిద్రపోతాం. మనం దినమునకు 3 మారు ఆయన చేస్తాడు ప్రార్థనని నిబంధన అలాగే చేసేవాడు. మరి ఆ యొక్క శాసనం చేయబడిందని తెలుసు, అయినా కానీ అలాగే ప్రార్థన చేశాడు. మరి దేవుని మాట విన్నటువంటి వాడా దానియేలు? దేవుని మాట విన్నాడు కాబట్టి తీసుకెళ్ళిన సింహభూమిలో పడైతే పడైని, చచ్చేది ఎప్పుడైనా చచ్చే, తర్వాత అయినా ఇప్పుడైనా చచ్చేదే, పడైని అని చెప్పి ధైర్యంగా దేవుని పని మాత్రం చేయడం మాత్రం మాల్లా. 3 మారు కిటికీ తీసేవాడు, యెరూషలేము పట్టి చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడు అంట. ప్రార్థన చేసి ఆఖరి చూశారు, తీసుకెళ్ళి సింహభూమిలో వేశారు. ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. దేవుని మాట విన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఏ పరిస్థితుల్లో అయినా ఆయన కాపాడేవాడై ఉన్నాడు. మనం వినకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క కాపాడేటువంటి స్థానం కొంచెం పక్కకు తొలగిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే శత్రువు మన మీదకి వచ్చి దాడి చేస్తాడు. ప్రియమైన వారులారా, ఆ యొక్క సింహపు బోన్లో మరి ఒక సింహం కాదు, చాలా సింహాలు ఉన్నాయి. మరి అన్ని సింహాలు కూడా చాలా ఆకలితో ఉన్నాయి, మామూలుగా ఆకలి కూడా లేదు. అట్లా ఆకలితో ఉంచుతారు, ఎందుకంటే ఆ శిక్ష వేయబడినటువంటి వాడిని లోపల పడేస్తే అవి తినాలి కదా, అందుకని మంచి ఆకలితో ఉండటం కోసమని పస్తుంచుతారు వాటిని. ఆ తర్వాత దానియేలుని లోపలికి ఎత్తే ఇవన్నీ కూడా ఏదో ఆకలి చచ్చిపోయినటువంటి పిరుగుల్లాగా మొత్తం పూర్తిగా పొట్ట నిండిపోయినటువంటి సింహాల్లాగా నోరు మూసుకుని కూర్చున్నాయి. దానియేలు దగ్గర రావడం, వాసన చూడడం, వెళ్ళిపోయి సీరియస్గా కూర్చోవడం. 1 2 ఒకడైతే 16 సింహాల దాకా లోపల ఉన్నాయని, ఒకళ్ళైన 8 సింహాలు ఉన్నాయని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు సింహ గృహం అంటే చాలా పెద్దగా ఉంటుంది, అది ఇదని చెప్పారు. ఎన్ని సింహాలైనా కానీ ఇంకోటి వెళ్ళి అని చూసి ఏదో మంచి వాసన వస్తున్నాడు, ఈయన అరుడులాగా ఉన్నాడు అని అనుకుంది, కానీ దీనికి తినడానికి మాత్రం మనసు రాలేదు. అది కూడా వచ్చేసింది, కూర్చుంది. అలా ఇంకొకటి వెళ్ళి 3వది వెళ్ళి వాసన చూసింది, అబ్బా అనుకుంది, మళ్ళీ వెళ్ళిపోయింది. దీనికి ఏదొచ్చినా కానీ దానియేలు దగ్గరికి వస్తుంది, ఏమీ చేయలేకపోతుంది. కానీ దానియేలును బయటికి తీసిన తర్వాత ఈ 120 ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లోపలెత్తే ఏంటి అక్కడ ఉన్న మాట అండి, అస్సలు కింద పడనివ్వకుండా ఎముకలు కూడా లేకోకుండా తిని అవతల పడేసినాయి అంట. అంత ఆకలిగా ఉన్నటువంటి సింహాలకి నోరు తెరవనివ్వకుండా చేశాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలకించు. నీవు గనక దేవుని మాట వినడానికి గనక నీవు నీ చెవిని పెడితే,
నువ్వు విని దాన్ని ఆచరించడానికి గనక నీవు ప్రయత్నం చేసి ఆచరిస్తే ఏదైనా కానీ, ఎటువంటి భయంకరమైన స్థితి అయినా కానీ నీ నుండి తొలగిపోవడానికి దేవుడు ఆజ్ఞిస్తాడు. అది ఎటువంటి బాధ అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి స్థితి అయినా కానీ, ఎటువంటి బంధకమైనా కానీ నీ నుంచి ఆయన తీసివేస్తాడు అంతే. దాన్ని ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యం. అది నీకు ఉన్న ఏ స్థితి అయినా కానీ ఆయనకి తెలియంది కానే కాదు. ఆయనకి తెలియంది కానే కాదు. ఒక మనుషుడికి అర్థం కాదేమో నీ బాధ, ఒక మనుషుడికి, నీ ఇంట్లో వాళ్ళకి నీ బాధ ఏంటో అర్థం కాదేమో, కానీ నా దేవుడికి మాత్రం సమస్తం తెలుసు. అది ఎప్పుడయ్యా అంటే నువ్వు ఆయన మాట వింటే. ఆయన మాట వింటే గనక ఆయన ఏం చేస్తాడంటే నీవు చేసేటువంటి మనవి వైపు ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వెప్పుడైతే ఆయన మాటను వినడానికి నీ చెవి నొగ్గుతావో, ఆయన మాట ప్రకారం ఉండటానికి నువ్వెప్పుడైతే నీ మనసును తిప్పుకుంటావో, అప్పుడు ఏం చేస్తాడంటే దేవదేవుడు కూడా నీ మనవుని వినటానికి ఆయన చెవిని ఒప్పుతాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఈ యొక్క దానియేలు ప్రార్థన ప్రారంభిస్తూనే ఈ యొక్క 70 సంవత్సరాలు కూడా అయ్యో మేము ఇలాగ బానిసలుగా ఉండిపోయామయ్యా, ఎందుకంటే నీ మాట వినకపోయాం మేము, నువ్వు చెప్పినటువంటి మాటని, నీ యొక్క ఆజ్ఞని మేము పాటించలేదు, మా పితరులైనటువంటి వారు పాటించలేదు, కాబట్టి మేము ఇలాగా బానిసలుగా 70 సంవత్సరాలు ఉండిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఇదిగో 70 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అయ్యా ఒకసారి నా ప్రార్థన ఆలకించు అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. మరి మనము ప్రార్థించేటువంటి విషయంలో మరి ఎటువంటి వారంగా ఏ ఏ ఏ పొజిషన్లో మనం ప్రార్థన ఆలకిస్తున్నాం. నిన్నటి రోజు నాడు హోషేయ గ్రంథం నుండి ఒక మాట నేను నిన్న రెండో సోమవారం బుల్లారంలో ఒక మాట చెప్తూ వచ్చాను. నిజంగా ఆ మాట నాకు చాలా బలాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకనంటే అక్కడ మాట్లాడుతూ ఏమో హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథం ఎక్కడ ఉన్నది? పక్కనే ఉంటుంది. వెరీ గుడ్. మీ అందరూ నాకంటే చాలా ఫాస్ట్. హోషేయ గ్రంథం ఎంతమంది? నిన్న ఎన్నోళ్ళు ఎవరైనా చెబితే బాగుండు. ఏజ్ రక్తం 2 ఉన్నారు. ఒక ఆయన నిద్రపోతానే ఉన్నాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. చూసారా ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ ప్రజలైనటువంటి వారిని విషయంలో మాట్లాడుతూ ఉన్నాడే అంటే నేనే చేయి పట్టుకుని నడక నేర్పినోడిని నేనే, వాళ్ళని ప్రేమతో కౌగిలించుకున్నవాడిని నేనే, స్వస్థపరిచిన వాడిని నేనే. అయినా కానీ వాళ్ళు నా మాటని మనసును పెట్టలేదు. ఎంత బాధగా ఆయన మాట్లాడుతున్నటువంటి స్థానం చూడండి. నిజంగా మన విషయంలోకి వచ్చేప్పటికి మన విషయంలో ప్రతి ఒక్కటి కూడా నడక నేర్పిన వాడు ఆయనే. అంటే నడక నేర్పడం అంటే మరి చాలా ఈజీ విషయం అండి. ఏమండి, మన పిల్లలకు మనం నడక నేర్పడం ఈజీగా? వాళ్ళతోటి ప్రేమ కొద్దీ వాళ్ళతోటి నడుస్తాం, కానీ మనకి ఏమాత్రం అన్నా నడువులు నొప్పి లేకుండా ఉంటుందా? ఏమండి, వాళ్ళేమో మన హైట్ ఉండరు, ఇంత కిందకుంటారు. కిందకున్నప్పుడు వాళ్ళు చేయబట్టుని ఇలాగ నడిపించాలిగా. ఏమండి, ఒంగుని నడిపిస్తావా లేకపోతే నుంచి ఇలాగా నడవరా అన్నావా? ఇలా అంటావా? ఏమన్నా ఒంగుంటాం, ఇలా ఒంగుని ఆ చేపట్టుకుని ఇలా నడిపించాలి. ఒంగుని నడిపించాలంటే మామూలుగా ఉంటుందా? నడు
ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేప్పటికి భయంకరమైన నొప్పి వస్తుంది. నడక నేర్పడం అంటే ప్రేమను బట్టి, వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ బాధ మనకి పెద్ద బాధ అనిపించదు. అవునంటారా కాదా? తొలైనటువంటి వారు ఏసు రక్తం చేయం. మా తండ్రులు అయినటువంటి వారి కంటే కనుక కొంచెం కష్టమే కానీ నడక నేర్పడం. నడిచేటప్పుడు అరే పరిగెత్తురారా అనగలుగుతాం తప్ప నడక నేర్పడం విషయంలోకి వచ్చేప్పటికి మా తండ్రులకి కొంచెం తక్కువే. ఎందుకంటే తల్లి దగ్గరే ఎక్కువగా ఉంటారు. ఆ నడక నడిచేటువంటి సమయంలోనే తల్లి దగ్గర ఎక్కువ ఉండి తల్లి పట్టుకుని నడిపించడమే ఎక్కువ. అందులో తల్లి అంటేనే గబగబా వెళ్తారు కాబట్టి అక్కడ వదిలేసి లేచి నడుస్తుండగా వాళ్ళ తల్లి కనుక ఇక్కడ ఉందనుకో, దా అంటే కనుక గబగబా పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ బుడిబుడి అడుగులు వేస్తున్నటువంటి కాలంలో ఎంత చక్కగా ఆనందంగా ఉంటుందో, ఎంత నవ్వు వస్తుందో. మా బంగారు తల్లి అలాగే నడుస్తూ ఉన్నప్పుడు నేను చాలా ఆనందపడేవాడిని. నిజమే, ఆ నడక నేర్పిన వాడు నేనే, అలా నడవడం ఎలాగ ఏమిటని చెప్పిన వాడిని నేనే. అలాగే వాళ్ళని ప్రేమతో కౌగిలించుకున్న వాడిని. వాళ్ళు పడిపోయినప్పుడు, దెబ్బ తగులుతున్నప్పుడు, ఏడుతున్నప్పుడు, వాళ్ళకి ఆ బాధలు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళకి వచ్చిన కష్టాలను బట్టి ప్రతి ఒక్క దాన్ని బట్టి కూడా వాళ్ళని కౌగిలించుకుని ఓదార్చిన వాడిని నేనే, ఆదరించిన వాడిని నేనే. ఏమండి, ఎవరిని కౌగిలించుకుంటామండి? ఎవరిని కౌగిలించుకుంటాం? మన పిల్లల్ని కౌగిలించుకుంటామా? ఇంకెవరిని కౌగిలించుకోరా మీరు? ఏసు రక్తం చేయం. మనం ప్రేమించిన వారు ఎవరినైనా కానీ మనం కౌగిలించుకుంటాం, మన యొక్క ప్రేమను తెలియపరుస్తాం. మరి అలాగా దేవదేవుడు అంట వారిని అంతగా ప్రేమించి వాళ్ళని కౌగిలించుకున్నాడంట. ప్రేమిన వాళ్ళరా, అయినా ఆఖరి ఇంకో మాట వచ్చి అంటున్నాడు కదా, నేను వారిని స్వస్థపరిచితిని. అనేక విషయాల్లో వాళ్ళకి స్వస్థతని కలుగు చేశాను, ఆత్మీయంగా కూడా వాళ్ళకి స్వస్థతని ఇచ్చాను. శారీరకంగా కాకపోయినా ఆత్మ సంబంధమైన రీతిగా వారిని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాను కౌగిలించి. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి నడకను వారికి నేర్పిన వాడిని ఉన్నాను. కానీ ఎన్ని చేసినా ఏం చేసినా కానీ వీళ్ళేమై నా మాట మనస్సున పెట్టకపోతురే. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. ఈ 40 రోజుల్లోనూ దేవదేవుని యొక్క మాట మీద నువ్వు గనక మనస్సు పెట్టినట్లయితే గనక దేవదేవుని పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆయన చేయలేనిదంటూ ఏది లేదు కాబట్టి నీ పట్ల ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజే ఆయన దాన్ని ప్రారంభించాడు. నువ్వు ఆయన మాటను చెవిని పెట్టి, నువ్వు ఆయన మాటను విని, ఆయన మాట ప్రకారం నువ్వు జీవించి నడుచుకునేటువంటి స్థానంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన యొక్క మొరను ఆలకించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క బంధకాన్ని, కట్టుల్ని యేసు ఆయన నామంలో తెంచివేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు గనక ఆయన మాటను నీవు చెవిని పెట్టినట్లయితే, ఆయన మాటను వినడం విషయంలో ఆయన యేసుప్రభు వారు కూడా ఒక మాట చెప్పినటువంటి మాటని చెప్పి ముగించేస్తాను. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, వీరు నా మాట వింటారు కానీ వారు హృదయంలో నోటితో పలుకుతారు కానీ హృదయంలో వారంట ఏం చేయరంట, అంగీకరించరంట. ఆయన మాటలు వింటున్నారంట, నోటితోనేమో పలుకుతారంట, కానీ హృదయంలో మాత్రం ఆయన దూరంగా ఉందంట, అంగీకరించట్లేదంట ఆయన మాటల్ని. ప్రేమిన వాళ్ళ జాగ్రత్త గమనించాలి. ఎందుకంటే మనం అటువంటి వారం కాకుండా దేవుని మాటను విని హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించే వారంగా మనం ఉన్నప్పుడు దేవదేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చెయ్యలేనిదంటూ ఏమి లేదు. మరొకసారి చెప్తున్నాను, ఆయన చెయ్యలేనిదంటూ ఏది లేదు. కాబట్టి నీవు విశ్వసించిన కొలది ఆయన నీ పట్ల గొప్ప కార్యాలని చేసేవాడై ఉన్నాడు. ఆయన ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈరోజు ఆ యొక్క పనిని ఆయన ప్రారంభించాడు. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయమే నీ పట్ల గొప్ప కార్యాలు జరగడానికి ఆస్కారమై ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దానియేలు గ్రంథం ద్వారా మనం మొదటి రోజు
తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన మాటను శ్రద్ధగా మనం వినాలి. వినకపోయినట్లయితే గనక బబులోను రాజు చెర ఎలా ఉంటుందో మీకు కూడా కొన్ని జీవితాల్లో చెరలో భయంకరమైన అప్పుల చెర, ఏమండి అప్పుల చెర, లేకపోతే రకరకాలైన చెరలు. బాబోయ్ ఏం చెప్తానండి, అన్నీ చెప్పుకుంటూ వెళ్తే కనుక బోల్డ్ అని చెరలు ఉన్నాయి కదా. అటువంటి చెరల్లో నుండి మనల్ని విడిపించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన మాటను శ్రద్ధగా విందాం. ప్రతిరోజు క్రమం తప్పక దేవుని సన్నిధిలో మనం నిలబడదాం. దేవుడి మాటలను దీవించి ఫలింప చేయునుగాక. మరి అలాగని అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనం మన యొక్క జీవితాలను మనం ఏ విధంగా కట్టుకుంటున్నాం, ఏ విధంగా మరి నిలబెట్టుకుంటున్నాం, ఏ విధంగా ఆయన